భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. బానోత్ శ్రీనివాస్ నాయక్ అనే గ్రామ పరిపాలనాధికారి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ నాయక్ 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అప్పటికే 30,000 ఫోన్ పే చేసిన బాధితుడు మిగతా డబ్బులు ఇస్తూ ఉండగా పట్టుకున్నట్లు చెప్పారు. రెడీ అయితే బయట ఇస్తాను సైకిల్ బాణావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ. ఈ జీపీఓ పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు. ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2 ఎకరాల 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సర్వే నెంబర్ 254 ఇది చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసాడు రైతుకి విధులేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్ పే చేశాడు. అదే రోజు మళ్ళీ క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా తదుపరి కూడా మళ్ళీ మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ 20,000లో మళ్ళీ వాళ్ళు 5,000 తగ్గించి 15,000కి ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 15,000 ఇస్తుండగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసరు విలేజ్ గ్రామ పరిపాలనాధికారి బాణావత్ శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్లోనే